అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్, ఓన్ సిస్టర్ అండి అవునండి. షర్మిల షర్మిల గారు గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా తీసుకున్నారు. దానివల్ల ప్రెసిడెంట్ గా. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా? లేకపోతే అది ఎవరికి వల్ల నష్టం? ఎవరికి? అసలు ఎవరికి ఏమి నష్టం కాదు, ఎవరికి ఏమి లాభం లేదు నాకు తెలిసి కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీస్ ఎక్కువ లేదు. మొన్న రీసెంట్ గా కర్ణాటకలో వచ్చింది, ఇప్పుడు ప్రెసెంట్ మనం తెలంగాణలో చూస్తున్నాం అక్కడ. అంతేగాని ఎక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ. దేశం మొత్తంగా ఓవరాల్ గా మనం చూసుకుంటే మాట్లాడుకోవాలంటే అసలు లేదు. ఇంకా కాంగ్రెస్ చేసింది చాలా ఉంది. 1945 నుంచి కనుక తీసుకుంటే దేశాన్ని నష్టం చేసింది, దేశాన్ని నాశనం చేసింది, ప్రజలకు నష్టపరిచింది, మొత్తం చూసిందంటే కాంగ్రెస్ పార్టీయే కుంటుపడింది. దేశం వెనకపడిపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ, నెహ్రూ, గాంధీ, మహాత్మా గాంధీ కూడా పెద్ద ఫ్రాడ్ చేశాడు. చాలా మంది అన్ని తెలుసుకోవాలి. మనం చదివిన చరిత్ర కూడా, నా ముందు చరిత్ర కూడా చదివిన వాళ్ళు కూడా హిస్టరీ అంత ఫేక్. ఇవన్నీ చాలా పెద్ద డిబేట్స్ అంటే అన్ని మాట్లాడుకొని చాలా టైం పడుతుంది. అది వేరే సబ్జెక్ట్ కూడా. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇవన్నీ నిజంగా తెలుసుకొని నిజాయితీగా ఉండి బాగా బుర్రన్న వాళ్ళైతే ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయరు. ఒకటి, ఆవిడ మొన్నటి వరకు తెలంగాణలో ఉంది, నేను ఇక్కడ ఆడబడిచి నేను ఇక్కడే పుట్టాను అదేదో చెప్పింది మాటలు మనం విన్నాం. ఇక్కడ తొక్కేశారు కాంగ్రెస్ ఎవరు, మన టీఆర్ఎస్ గారు, కేసీఆర్ వచ్చి ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసేసి ఆవిడ పెట్టేశారు లోపల. ఇంకా లాభం లేదని కూర్చుంది. వెంటనే విలీనం చేసేసింది. సోనియా గారికి ఏం మాట్లాడుకున్నారో, ఢిల్లీ వెళ్ళింది 4 సార్లు, విలీనం చేసేసింది, సైలెంట్గా వచ్చేసింది. వెంటనే అక్కడ ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లిని అపోజిషన్ గా పెట్టి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఏపీకి ఇచ్చారు, బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రోజు వాళ్ళ అన్నయ్య గారిని టార్గెట్ చేసి దారుణంగా మాట్లాడుతున్నారు. ఇదేముందండి, పార్టీలో అన్నాక అలాగే ఉంటారు. మళ్ళీ ఏమన్నా అక్కడ వాళ్ళకి ఇంత దారుణాలు ఎందుకు జరిగినాయి అంటే నేను అనుకోవటం ఏంటంటే కుటుంబంగా పర్సనల్ గా ఏదో ఇష్యూస్ వచ్చిండొచ్చు, అందుకని వాళ్ళు బయటపడ్డారు. లేకపోతే సొంత అన్న చెల్లెలు ముఖముఖాన పబ్లిక్ గా టీవీ ముఖంగా ఎవరు తిట్టుకోరు. ఇలా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అక్కడ ఆస్తుపాస్తుల గొడవలు ఏదో జరుగుండొచ్చు. అయ్యి ఏం చేయాలో తెలియక రాజకీయంగా ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు. ఆవిడది వాళ్ళ పార్టీది మనకి అంత ఎవరిదేమి చూపించదండి నాకు తెలిసి. కానీ ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారి షర్మిల విషయంలో బాగా బాధపడి విజయమ్మ గారు నేను అనుకుంటున్నాను. తల్లిగా నాకు ఒక అవగాహన ఉందండి. తల్లి హృదయం అంటే ఏంటి, ఎలా ఉంటదండి. అవునండి, అందరూ కలిసి ఉండాలని కోరుకుంటారు. అవునండి, నిజంగా ఆవిడ ఎలాగా మరి ఒక తల్లిగా నేను కూడా ఒక తల్లి, నాకు 2 పిల్లలు, పాప బాబు ఉన్నారండి. ఎవరైనా ఒక 2 పిల్లలు మన కడుపుని పుట్టి బయటకు వచ్చి 2 పార్టీలుగా విడిపోయి అపోజిషన్ పార్టీలో ఉంటూ ఒకరు తిట్టుకుంటున్నారంటే ఏ తల్లి గానీ ఒక మహిళగా బాధపడతారు. అది సహజం అండి, ఆవిడకి ఉంటది, నేను కాదనట్లా. కానీ ఆవిడ ఎటు తేల్చుకోలేకపోతున్నారు, ఎవరికి సపోర్ట్ చేయలేరు. ప్రజెంట్ అయితే షర్మిల గారితోనే ఉన్నారు ఆవిడ. నాకు తెలిసి ఆవిడ వాళ్ళ అమ్మగారిని కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతే కూడా ఎందుకు వెళ్తున్నావు అమ్మా ఉండమ్మా అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడగలేదు మరి ఆయనకి అర్థం కావాలి, మనకు తెలీదు. అలాగే షర్మిల గారికి ఏమైనా ఇంట్లో కూర్చొని మాట్లాడి 4 గోళ్ల మధ్యలో సార్ట్ అవుట్ చేసుకుంటే బాగుండేది, ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు నాకు తెలిసి. మరి ఏమైందో ఏంటో అవన్నీ వాళ్ళకే తెలియాలంటే అది వాళ్ళకి మనం ఏం చేయలేము. మొత్తానికి అయితే గొడవలు అయితే బయటకి ఎక్కినాయి, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇంకోటి వాళ్ళ బాబాయ్ గారు వివేకానంద రెడ్డి గారు కూడా హత్య జరిగి 5 సంవత్సరాలు ఏమవుతుందండి. సిబిఐ ఇంకా తేల్చలేకపోతున్నారు. చాలా మందిని ఛార్జ్ షీట్ లో పెట్టారు. 1500-1000 పేపర్లు షార్ట్ షీట్లు తయారు చేశారంటే ఎంత షార్ట్ షీట్ అర్థం చేసుకోవాలి. మరి నిజంగా చేశారని తెలిసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు ఇంత డిలే జరుగుతుంది? సిబిఐ అంటే పెద్ద మంచి వ్యవస్థ, మన భారతదేశంలో మంచి వ్యవస్థ అది, మరి ఎందుకు డిలే అవుతుందో తెలియట్లేదు. సునీతారెడ్డి గారు కూడా ఇండిపెండెంట్ గా కడపలో ఎంపీగా నుంచుంటామని చెప్తుంటే విన్నా నేను. ఆవిడ కూడా అన్నయ్యకి అపోజిషన్ గా, మా అన్నయ్య దొంగ, మా అన్నయ్యకి ఓటు అయ్యిందని కూడా సునీతారెడ్డి గారు కూడా చెప్పడం టీవీలో నేను విన్నాను కూడా. అలాగే ఇక్కడ పక్కన షర్మిల గారు, మా అన్నయ్య ఏమి చేయరు, ప్రజల్ని మోసం చేశారు, ఎవరు ఓట్లు వేయబాకండి, జగన్ అన్న పెద్ద దొంగ అని కూడా ఆవిడ చెప్తుంది. ఏంటో వీళ్ళు ఫ్యామిలీలో రకరకాలుగా మాట్లాడుతుంటే ఒకసారి బాధ అనిపిస్తుంటది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఏంటి రాజకీయాలు అంటే ఇంత నీచంగా జారిపోతారా, ఇంత నీచంగా జారీ చేస్తారా అనేది కూడా అర్థమవుతుంది. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుంది. ఇప్పుడు షర్మిల గారు కడప ఎంపీగా పోటీ చేశారు అనుకోండి, అప్పుడు గెలవడానికి అవకాశం అంటే ఆవిడ కూడా ఎంపీగా నుండి పోటీ చేస్తానంటున్నారండి. మన సునీతారెడ్డి గారు కూడా ఇండిపెండెంట్ గా ఉంటానంది. ప్రెసెంట్ అక్కడ పార్టీలో జాయిన్ అవ్వలేదు ఆవిడ నాకు తెలిసి ఈ రోజు వరకు. ఇండిపెండెంట్ గా నేను ఎంపీగా నుంచుంటా అంటున్నారు, చూడాలి. మరి ఈవిడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి నన్ను నుంచోబెడితే నేను అక్కడి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నాను అన్నారు, కానీ పలానా ఏరియా పారని చెప్పలేదు షర్మిల గారు. ముందు చూడాలండి, వాళ్ళు సోనియా గారు ఇష్టం కదా ఆవిడ ఎక్కడి నుంచోబెడుతున్నామో చూడాలి. ఇదండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై జయభారత్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గీతా నాయుడు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.